ఇక్కడ ఒక స్ట్రైట్ క్వశ్చన్ వస్తుంది. ఇది మహిళా కమిషన్ కూడా ఇదే మాట అంటోంది. సామాజిక బాధ్యత వహించాల్సిన అవసరం, సామాజిక బాధ్యతను ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో పోనీ మీరన్నట్టుగా కొంతమంది విశ్వసిస్తున్నారు అనుకోవాలా, పోనీ విశ్వసించిన ఇక్కడ సెన్సార్ బోర్డు కూడా దాంట్ని లైట్ తీసుకుంటోందా? ఎందుకు నేను ప్రశ్న అడుగుతానంటే ఈరోజు అన్ని ఆ లెక్కలో ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి మహిళా కమిషన్ క్వశ్చన్ చేస్తోంది. ఇప్పుడు అలక్ష్యము ఈ చట్టాలు అని అక్కడ మెంబర్స్ కూడా ఊనే అక్షర జ్ఞానం లేని వాళ్ళు కాదండి. సెన్సార్ బోర్డులో ఉండే మెంబర్స్ అంత జ్ఞానం ఉన్నవాళ్ళు అయితే అసలు యానిమల్ సినిమాకి ఇస్తారండి సెన్సార్? పుష్ప సినిమాకి ఇస్తారా? వాళ్ళకి జ్ఞానం ఉందా? వాళ్ళు అసలు డబ్బులు కమ్ముడు పోతారు, వాళ్ళకి జ్ఞానమే లేదు అసలు. నువ్వు చెప్పే నీతి నువ్వు పాటించు, మాట్లాడేటప్పుడు మాట్లాడతాను. మరి అదే మీకు నొప్పి తెలియాలనే మాట్లాడా, మీకు నొప్పి తెలియాలనే మాట్లాడా. వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడచ్చు, మీరు మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు మాట్లాడకూడదు. చిట్టుబాబు గారు జబర్దస్త్ కన్నా అసహ్యమైన ప్రోగ్రామ్ ఏదైనా ఉందా? కాదు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ని ఇంకో ప్రోగ్రామ్ ను కాదు ఇక్కడ వేరే వాళ్ళకి సంబంధించి ఉద్దేశించి మాట్లాడడం కాదు. ఇక్కడ ఈ రోజు చిట్టుబాబు గారు ఒకవేళ ఆ సందర్భం వస్తే వాటి గురించి కూడా ప్రశ్నిద్దాం. గతంలో కూడా మనం ప్రశ్నించాం, మీరు ఇదే ప్లాట్ఫామ్ నుండి క్వశ్చన్ చేస్తారు. మనం కూడా చిట్టుబాబు గారు కమింగ్ టు ద పాయింట్ అండి. ఈ సామాజిక వేత్తలు అనేవాళ్ళు ఏనాడు మాట్లాడాల సినిమా వాడి మీద చిట్టుబాబు గారు వేరే వాళ్ళ విషయం పక్కన పెడతాం. సినీ ఇండస్ట్రీకి సంబంధించి బిగ్ బాస్ సారీ చిట్టుబాబు గారు దాని గురించి గతంలో దాని గురించి మాట్లాడాం, మీరు అన్న కార్యక్రమాల గురించి మాట్లాడాం. చిట్టుబాబు గారు కమింగ్ టు ద పాయింట్. బిగ్ బాస్ దౌర్భాగ్య ప్రోగ్రామ్, దాన్ని బ్యాన్ చేయమని మాట్లాడండి. ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి కూడా కలగట్టాం కదా, మాట్లాడడం కదా. గత 2 ఏళ్ళుగా దాని గురించి మాట్లాడాం. చిట్టుబాబు గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సామాజిక బాధ్యత చిట్టుబాబు గారు నోటీస్ ఇస్తారా? డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ నోటీస్ ఇస్తారా? ఎలా ఇస్తుందా? ఏ హోదాతో ఇస్తుంది? ఏ అధికారంతో ఇస్తుందా నోటీసు? సెన్సార్ బోర్డుకి ఇవ్వమని నోటీసు. ఇవాళ ఇప్పుడు రిలీజ్ అయిపోయిన సినిమాల గురించి మాట్లాడలేదు, సగం తెలియకుండా అది వచ్చిన పాయింట్ అది. సో ఎన్ని ఊరినే మాట్లాడటం కాదండి. సినిమా వాడి మీద రాయడం, సినిమా వాళ్ళు చాలా బాధ్యత గల వాళ్ళమే. ఇవాళ కోర్టు సినిమా రిలీజ్ అయింది, కోర్టు సినిమాని జెండా కాదండి కాదు వీడే సినిమా అభ్యంతరకరమైన పాటలు జనాల నుంచే కదా ఫిర్యాదులు వెళ్తున్నాయి. జెండా సినిమా చూసారా? చావా సినిమా చూసారా? చూడరు. వీడు సినిమాలు చూడరు, ఊరినే రాయటానికి మాత్రం సిద్ధమైపోతారు రెడీగా. చిట్టుబాబు గారు ఇక్కడ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యం ఏంటి? పాటలకు సంబంధించి అది సెన్సార్ బోర్డు యొక్క అథారిటీ తోటే రిలీజ్ చేస్తారా? సెన్సార్ బోర్డు ఏదైనా ఉంటే సెన్సార్ బోర్డు అడగండి, కోర్టుకి వెళ్ళమనండి. అంటే సెన్సార్ బోర్డు కూడా తనలో ఒకసారి చెక్ చేసుకునే పరిస్థితి ఉందనుకోవాలి కాదు. సెన్సార్ బోర్డు కూడా తనని తాను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందనుకోవాలా? ఎందుకంటే ప్రజలే తిరస్కరిస్తున్నారు, ప్రజలే ఫిర్యాదులు చేస్తున్నప్పుడు సెన్సార్ బోర్డు ఆలోచించదా? ఏ సర్టిఫికేట్లు ఇచ్చిన సందర్భం, సర్టిఫికేట్ ఇచ్చిన సందర్భం నాకు ఇది బాలేదు, అభ్యంతరకరంగా ఉంది అని చెప్పి సెన్సార్ బోర్డు ఎందుకు క్వశ్చన్ చేయదు? సెన్సార్ బోర్డు కనుక ఆపగలిగితే ఫిర్యాదులు ఎందుకు వస్తాయి? సెన్సార్ బోర్డు కనుక చిట్టుబాబు గారు వాళ్ళకి విజ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళు సెలెక్ట్ వాళ్ళు చూసే సర్టిఫికేట్ ఇచ్చారు, ఎక్కడ కట్స్ కూడా ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చారు. వాళ్ళు విద్యులు వీళ్ళు వాళ్ళ విద్యని ప్రశ్నించే వాళ్ళు. వీళ్ళు రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం రాజకీయ విమర్శలు. ఈ పీపుల్ ఆర్